పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. సో ఇక్కడ ఏముంది? 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఇంగ్లీష్ లో బీ సాబర్, బీ విజిలెంట్ అని ఉంటుంది. సో బీ సాబర్ అంటే ఇక్కడ నిబ్బరమైన ప్లేస్ లో బీ సాబర్ అంటే యాక్చువల్ గా మీనింగ్ ఏంటంటే తెలివి, లేదంటే వివేకవంతంగా ఉండడం. సో వివేకవంతంగా గలవారంగా ఉండి, బుద్ధిగలంగా ఉండి మనం మెలకువగా ఉండాలి. సో నిజంగా మెలకువగా లేకపోతే ఏమవుతుందంట? సాతాను గర్జిని సింహం వలె ఉండి మనల్ని మింగాలని చూస్తున్నాడు. సో ఇది మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఒక చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కాపరి, గొర్రెల కాపరి. సో అతనికి గొర్రెలు ఉన్నాయి. తన మంద మేపుటకు అతను అడవికి తీసుకెళ్ళాడు. సో అడవికి తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క గొర్రెలు అన్ని మందలుగా వెళ్తున్నాయి, కానీ అక్కడ ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రె జాగ్రత్తగా లేకపోవడం వల్ల, తన మంద నుండి తను తప్పిపోవడం వల్ల, నిర్లక్ష్యంగా అంటే జాగ్రత్తగా లేకపోవడం వల్ల ఆ కాపరిని విడిచి, ఆ మందను విడిచి అది ఒంటరిగా నిర్లక్ష్యంగా జాగ్రత్తగా లేకుండా అక్కడి నుంచి తప్పించుకొని పోయింది. అక్కడే ఆ అడవిలోనే ఉన్న ఒక సింహం వచ్చి ఏం చేసిందంటే ఆ గొర్రెని తిని చంపింది. సో చంపి తినేసింది. సో ఇక్కడ మనం అన్వయించుకుంటే, జస్ట్ ఇది ఉదాహరణ మాత్రమే చెప్పాను, మనం అన్వయించుకుంటే నిజంగా ఈ అడవి అనేది ఇది ఒక లోకం. ఈ యొక్క లోకం, ఆ సింహం అనేది ఎవరు అంటే సాతానై ఉన్నాడు. సో ఆ గొర్రెలు ఎవరు అంటే మనం. గొర్రెల కాపరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో ఇక్కడ ఏంటిది అంటే మనము గొర్రెల కాపరి అయిన యేసు ప్రభు అయిన మాటలను మనం వింటే, మనము నిజంగా ఆ యొక్క మందలో ఉంటే నిజంగా మనం జాగ్రత్తగా ఉండేవారిగా ఉంటాము. సో ఆ యొక్క మందలో నుంచి, ఆ యొక్క కాపరుని మనం తప్పిపోయి పక్కకు వెళితే నిజంగా సాతాను వాడు మృంగి వేసేవాడిగా ఉన్నాడు. సో నిజంగా మనము జాగ్రత్తగా ఉండాలి, జాగరూకులై ఉండుడి. సో ఈ జాగ్రత్తగా ఉండడం అంటే అంటే ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? సో ఈ లోకంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి? సో దానికి మనం ఏమేమి చేయాలి? మనము ఉదాహరణకు పాత నిబంధనలోని సంసోను, దెలీలా యొక్క ఆ యొక్క స్టోరీ చూసుకున్నట్లయితే, న్యాయాధిపతులు 16వ అధ్యాయము, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 19వ వచనం. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. నిజంగా ఇక్కడ చూసినట్లయితే నిద్రపుచ్చి అంటే అక్కడ జాగరూకుడుగా లేడు, మెలకువగా లేడు, నిద్రపోయాడు. అక్కడ నిద్రపోవడం వల్ల అతనికి ఏమైంది? అతని క్షౌరము, అతని తల మీద ఉన్న యొక్క 7 జడల క్షౌరం అనేది కత్తిరించబడింది. కత్తిరించబడిన తర్వాత అక్కడ అతని బలము తొలగిపోయింది. సో ఇక్కడ సాతాను కుయుక్తిగా దెలీలాని ఒక సాధనముగా వాడుకున్నాడు. ఒక సాధనముగా వాడుకొని నిజంగా సంసోను నిజంగా అక్కడ తన బలం కోల్పోయినాడు. తన బలం కోల్పోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది? అతను ఫిలిష్తీయులకు అప్పగించబడ్డాడు. అప్పగించబడిన తర్వాత అతను మరణాన్ని చవిచూసినాడు. సో అంటే ఇక్కడ అనేక మార్లు అక్కడ ఈ యొక్క న్యాయాధిపతుల్లో 16వ అధ్యాయంలో 4 సార్లు ఇక్కడ అతని యొక్క బలహీనతని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి దెలీలా 4 సార్లు అడుగుతుంది. 4వసారి అప్పుడు సంసోను చెప్పినప్పుడు ఆయన యొక్క బలం అనేది ఎక్కడుంది? తన జుట్టులో ఉంది. అది చెప్పినప్పుడు నిజంగా అతను ఎవడు నిద్రించినాడు. ఆ యొక్క విషయాన్ని దెలీలాకు చెప్పిన వెంటనే అతను అక్కడ నిద్రపోయినాడు. ఆమె తొడల మీద అతను నిద్రించినప్పుడు ఆ యొక్క తల వెంట్రుకలను అక్కడ క్షౌరం చేసిన వెంటనే ఏమైనా అతను బలం కోల్పోయినాడు. సో ఇక్కడ ఏంటిది అంటే నిద్రపోయాడు అంటే అతను జాగరూకులుగా లేడు, మెలకువగా లేడు. ఇది ఏమైంది? ఇక్కడ ఏం జరుగుతుందంటే అతను మెలకువగా లేకపోవడం వల్ల అతని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. సో ఇది మనకు అన్వయించుకుంటే అంటే
మన క్రైస్తవ జీవితంలో మన ప్రభువుని రక్షకుడిగా మనం అంగీకరించుకున్నాము. మన రక్షణ మనం పొందుకున్నాము. అంతా మంచిదే. కానీ ఇప్పుడు మనం ఏం జేయాలి? మనం ఆత్మలో జాగరకులుగై జాగరకులుగా లేదంటే మెలకువగా ఉండాలి. సో, జాగరకులుగా, మెలకువగా లేకపోతే ఏమైతది? సో, వాడు గర్జన సింహం వల్లే నిజంగా మన యొక్క రక్షణ ఆ రక్షణ వాడు మింగివేసేవాడిగా ఉన్నాడు. మన యొక్క రక్షణ ఆనందాన్ని మనం కోల్పోయే వారిగా ఉన్నాం. సో, ఇవి ఎలాగా? మనము అంటే మన జీవితంలో మనం ఇవి ఎలాగా మనము అంటే ఎలాగ కోల్పోతున్నాం? ఏ ఏ ఏ విషయాల చేత కోల్పోతున్నాం? ఈ యొక్క విషయాలు ఏవేవున్నాయి? సో, మనము పొద్దున్నే లేస్తే ఉదాహరణకి పొద్దున లేస్తున్నప్పుడు నిజంగా మనం కొంచెం పడుకుందాం అనుకుంటాం. నిజంగా అంటే మనం శరీరం విషయంలో మనం బలహీనలం కాబట్టి నిజంగా మనం కొంచెం పడుకునే వారిగా ఉంటాం. కొంచెం పడుకుందాంలే. 4:00 లేసి ఇట్లా అలారం పెట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాము. మొదటి దినం అంటే దేవుడు నూతన దినం ఇచ్చినాడు. మనము ఇట్లా లేచి నిజంగా ప్రభువుకి మనము ప్రభు సన్నిధిలో వచ్చి మనం ప్రభువుతో గడపడం కొరకు మనం ఆలోచిస్తాము. కానీ శరీరం ఏం చేస్తుంది తెలుసా అక్కడ? అక్కడ శరీరం మనకు అది బలహీనంగా ఉండడం వల్ల ఏమైతుందంటే మనం నిజంగా అక్కడ కొంచెం పడుకుందాంలే, కొంచెం నిద్రపోదాంలే. ఇంకొక అర్ధగంట మళ్ళా అలారము మళ్ళీ మనము దాన్ని స్నూజ్‌లో పెట్టుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్ మళ్ళీ అట్లా చేద్దాంలే చెప్పేసి అది 4 నుంచి దాన్ని 5 నుంచి 6 నుంచి అట్లా నేను అంటే నాకు ఇది చానా సార్లు జరిగింది ఇట్లా. 5 కనిపెట్టుకొని, 6 కనిపెట్టుకొని అది చానా సార్లు నేను అట్లా స్కిప్ చేస్తూ వస్తున్నా. సో, అంటే ఇది జస్ట్ ఉదాహరణ. అంటే ఇంకా అనేక విషయాలున్నాయి మనకి లోకంలో అనేక విషయాలున్నాయి. ఒకరికి డబ్బు కావచ్చు, డబ్బు మోహం కావచ్చు, లేదంటే స్త్రీల మోహం కావచ్చు, లేదంటే ఇంకా అనేక విషయాలు లోకంలో విషయాల మీద, వస్తువుల మీద మోహం కావచ్చు. అంటే వస్తువుల కన్నా అంటే వస్తువులనే ఎక్కువ ప్రేమించి దేవుణ్ణి ఎక్కువ ప్రేమించకపోవడం. అంటే ఇది ఏం చేస్తుందంటే చాలా విషయాలు కొంతమంది యాక్చువల్‌గా అంటే లోకంలో వస్తువులను ఎక్కువ ప్రేమిస్తుంటారు. వస్తువులను ప్రేమించడం ఏంటిదంటే ఇది ఉదాహరణ ఎట్లా అంటే కొంతమందికి కొన్ని బుక్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉంటది బాగా చదవడం అనేది. అంటే ఆ బుక్స్ అంటే లోకంలో అన్యులు బుక్స్ చదవడము, అనేక విషయాలతో నింపబడడం అదంతా ఓకే. సో, క్రైస్తవులుగా ఉన్న మనం ఆత్మలో జాగరూకులుగా, మెలకువగా ఉండాలంటే మనకి ఏం అవసరం? మనకు మనందరికి తెలిసిన విషయమే. సో, మనము ఆత్మలో మెలకువగా ఉండాలి. నిజంగా దేవుని స్వరాన్ని ఖచ్చితంగా వింటూ ఉండాలి. ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ జ్ఞానం మనకు ఖచ్చితంగా అవసరమై ఉండాలి. సో, లోకంలో అన్యులుంటారు, అనేక మందుంటారు. నిజంగా పతనమైన వారుంటారు, అందరుంటారు. నిజంగా వాళ్ళ ద్వారా లేదంటే కొంతమంది నా మత క్రైస్తవులు గూడా ఉంటారు. వాళ్ళ ద్వారా గూడా నిజంగా లోకంలో సాతాను అనేక విషయాల ద్వారా మనల్ని ఆ యొక్క రక్షణ ఆనందం మనకు దేవుడు రక్షణ ఇచ్చినాడు. అది యొక్క రక్షణ ఒకసారి ఇచ్చినాడంటే అది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రక్షణ మనం కోల్పోలేము. కానీ రక్షణ ఆనందాన్ని మనం ఖచ్చితంగా కోల్పోతాం. ఎప్పుడు అంటే లోకంలో పడిపోయినప్పుడు. లోకంలో మనం ఎలా పడిపోతాము? దేవుని చేత నింపబడలేకపోవడం ద్వారా, నిజంగా ఆత్మ జ్ఞానం లేకపోవడం ద్వారా, అవి యొక్క వివేచన, ఆ యొక్క ఆలోచన, వాక్యం పట్ల మనం శ్రద్ధ లేకపోవడం, నిజంగా వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోవడం, దేవుని స్వరాన్ని వినలేకపోవడం. ఇవన్నీ ఎలా వస్తాయి అంటే, కేవలము మనం ఆత్మలో జాగరూకులుగా ఉంటేనే మనకు తెలుస్తాయి. ఇవి మనము అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా అక్కడ మొదటిసారి అక్కడ సంసోను తను ఫస్ట్ టైమ్ చెప్పినప్పుడు అది నిజం కాలేదు యాక్చువల్‌గా. ఫస్ట్ టైమ్ చెప్పినప్పుడు కాలేదు. సెకండ్ టైమ్ చెప్పినప్పుడు కాలేదు. ఫోర్త్ టైమ్‌కి అతను ఏం చెప్పినాడు తన జుట్టులో అంటే బలమంతా ఉందని చెప్పినాడు. సో, ఈ యొక్క దెలీలా వల్లనే అనేక విషయాలు అవి వ్యక్తులు గావచ్చు, లోకంలో వస్తువులు గావచ్చు, ధనం మోహం గావచ్చు, స్త్రీల మోహం గావచ్చు, అనేక విషయాలు ఉండొచ్చు. ఆ యొక్క లోకంలో అనేక విషయాల ద్వారా సాతాను మనల్ని మోసపరచొచ్చు. ఈ యొక్క విషయాలు మనము అంటే ఇక గ్రహింపు, ఆత్మ గ్రహింపు, ఆత్మ జ్ఞానము, దేవుని స్వరము మనము వినలేకపోయినట్లయితే మనము పడిపోయే వారిగా ఉంటాము. సాతాను వాడెప్పుడెప్పుడు గర్జన సింహం వల్లే మనల్ని మృంగివేయాలని చూస్తుంటాడు. సో, మనము ఈ యొక్క విషయాల చేత అంటే ఆత్మ నడిపింపు మనకుండి దేవుని స్వరం మనం విన్నట్లయితే మనము ఈ విషయాల నుండి మనము తెలుసుకునే వారిగా ఉంటాం. తెలుసుకునే వారంగా ఉండడం వల్ల ఏమైతదంటే మనము వాని యొక్క విషయాల నుంచి మనము తప్పింపబడతాము. సో, నిజంగా మనకు ఈ విషయాలు ఎక్కడ మనకు దొరుకుతున్నాయి? ఎక్కడ మనకు
అర్థం చేసుకోగలుగుతామంటే దేవుని వాక్యం ద్వారానే, దేవుని స్వరం వినడం ద్వారానే. సో, మనం ఎలాగుండాలి అంటే నిజంగా ఒక వాక్యం ఉంటుంది గదండీ! అది ఏంటిదంటే, "మీరు పావురముల వలె నిష్కపటులై ఉండి, పాముల వలె వివేకవంతులై ఉండుడి." నిజంగా సర్పమును అంటే సర్పము, అక్కడ సర్పం ఉంది. సర్పము అంటే వాని కుయుక్తులను మనము తెలుసుకోవాలి అంటే, ఆఫ్‌కోర్స్ మనం పావురముల వలె మనము నిష్కపటులై ఉండాలి. ఇది ఎవరికి అంటే నిజంగా ఇది నిష్కపటులంటే నిజంగా మనం అక్కడ జెంటిల్‌గా ఉంటాము. అంటే జెంటిల్‌గా ఉంటాం. అది ఎవరికి అంటే మనం అది మన ఉదారతను, మన ప్రేమను చూపిస్తది. అంత మాత్రమే కాదు గానీ, ఈ లోకంలో మనం పాముల వలె గూడా ఉండాల. పాముల వలె ఉండడం అంటే ఇదంటే, వాడు ఎలా సాతానుగాడు ఎలా కుయుక్తులు పన్నుతున్నాడో, వాడు దెలీలా వలె ఎలా వస్తున్నాడు, ఏ ఏ విషయాల చేత వస్తున్నాడు, అంటే మోహం ద్వారా వస్తున్నాడా, స్త్రీ మోహం ద్వారా వస్తున్నాడా, లేదా డబ్బు మోహం ద్వారా వస్తున్నాడా, లేదా అనేక విషయాల ద్వారా, వస్తువుల ద్వారా ఎలా వస్తున్నాడు అనే విషయాలని మనము గ్రహించాలంటే వాని యొక్క కుయుక్తులు మనం తెలుసుకోవాలంటే మనం పాముల వలె వివేకులై ఉండాలా. సో, ఆ యొక్క వివేకం మనకెక్కడి నుంచి వస్తుందంటే కేవలం వాక్యం ద్వారానే వస్తుంది. దేవుని యొక్క వాక్యం వినడం ద్వారానే, దేవుని స్వరం వినడం ద్వారానే ఆత్మలో మనం జాగరూకులుగా ఉండాలి. మనము మెలకువగా ఉండాలి. ఈ యొక్క మెలకువగా ఉండడం ఎలాగా అంటే కేవలం మనం ప్రార్థన చేయడం ద్వారా, వాక్యం చదవడం ద్వారా నిజంగా ఆహ్, ఇంకేంటిది మనం ఇందాక చదువుకున్నట్లుగా 1 పేతురు 5:8లో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై. ఇందాక చెప్పుకున్నట్లుగా తెలివిగా, వివేకవంతముగా ఉండాలా. ఉంటేనే మనం మెలకువగా ఉంటాము. సో, ఇది మనం చూసుకున్నాం గదా! ఇక్కడ సంసోను పడిపోయినాడు. తన బల బల తన బలమంతా కోల్పోయాడు. తర్వాత అతను ఫిలిష్తీయులకు అప్పగించబడ్డాడు. తర్వాత అతను చనిపోయాడు. సో, అది చూసాం. సో, మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఎవరు అంటే యోసేపు. మనందరికి తెలిసిన విషయమే యోసేపు చానా అంటే పోతీఫరు యొక్క భార్య ఎన్నో సార్లు మోహించినప్పటికీ గూడా, ఎన్నో సార్లు తనతో శయనించమని చెప్పినప్పటికీ గూడా, ప్రేరేపించినప్పటికీ గూడా అతను ఎలా ఉన్నాడు? అనే ఆ యొక్క విషయాన్ని తృణీకరించి అక్కడి నుంచి అతను తప్పించుకొని బయటికి అతను పారిపోయినాడు. ఇక్కడ ఏమి శోధనొచ్చింది? ఇక్కడ ఏమి శ్రమొచ్చింది అంటే, అక్కడ పోతీఫరు భార్య మోహించింది. సో, మోహించినప్పుడు నిజంగా ఆయన ఎలాగున్నాడు? జాగరూకుడుగా ఉన్నాడు. మెలకువగా ఉన్నాడు. సో, నిజంగా ఆ యొక్క విషయం నుంచి తప్పించబడి నిజంగా అతని యొక్క ప్రాణాన్ని అతను కాపాడుకున్నాడు. ఒకసారి చూసుకుందామండి. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం. అప్పుడామె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా, అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. ఇది ఆహ్, యోసేపుకు ఒక రోజో, 2 రోజులో రాలేదు గానీ, ఈ యొక్క శోధన పోతీఫరు భార్య ఆహ్, ద్వారా ఈ శోధన ప్రతి దినం వస్తుందంట. అది ఎక్కడ అంటే 39 10వ వచనంలో. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని, అతడు ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఇక్కడ యోసేపుకు ఎలా వస్తుంది ఈ యొక్క శోధన? దినదినము వస్తుంది. దినదినము యాక్చువల్‌గా పోతీఫరు భార్య అతన్ని టెంప్ట్ చేస్తూ వస్తుంది. నాతో చేయించు అని చెప్పి ప్రతి దినము అతన్ని టెంప్ట్ చేస్తుంది అతను. కానీ అతను ఆ యొక్క మాటను విన్నవాడుగా లేడు. ఆ యొక్క మరొక దినములో నిజంగా 11లో ఉంటది ఒకనాడు అని. ఆ యొక్క నెక్స్ట్ దినం ఒక దినంలో అప్పుడు ఆమె ఆహ్, తనతో శయనించమని చెప్పేసి తన వస్త్రమును ఆమె చేతిలో నుండి విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. అంటే ఒక టైమ్ శయనింపమని చెప్పేసి అతన్ని ఫోర్స్ చేసింది. కానీ అతనేం చేశాడు? అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అంటే ఇక్కడ ఎలా తప్పించుకోగలిగాడు అంటే అతను జాగరూకుడుగా ఉండడం వల్ల, మెలకువగా ఉండడం వల్ల. ఇంగ్లీష్‌లో విజిలెంట్ అని ఉంటది. విజిలెంట్ జాగరూకుడుగా, మెలకువగా. సో, ఇది ఓల్డ్ టెస్టమెంట్‌లో ఇక్కడ యోసేపు ఉన్నాడు. అతడు దేవుని వాక్యానికి లోబడ్డాడు. సో, లోబడ్డాడు కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి, అతనికి ఆ గ్రహింపు ఉంది. అతనికి దేవుని మీద భయం భక్తి ఉంది. సో, ఆ యొక్క పరిస్థితి నుంచి ఆ యొక్క
ఆ పోతీఫర్ భార్య నుంచి అతను విడిపించబడ్డాడు. ఇక్కడ పోతీఫర్ భార్య ఎలాగుంది అంటే నిజంగా సాతాను తనను ఒక సాధనముగా పోతీఫర్ భార్యను సాధనంగా వాడుకున్నాడు నిజంగా. అక్కడ శయనించమని చెప్పేసి అతన్ని ప్రేరేపించాడు. పాపం చేయమని చెప్పి ప్రేరేపించాడు సాతాను పోతీఫర్ భార్య ద్వారా. సో, నిజంగా ఇక్కడ యోసేపు ఎలా ఉన్నాడు? అతను తప్పించుకొని బయటకు పోయాడు. సో, మనము యవ్వనస్తులుగా ఉన్నాము. మనము ప్రభు యొక్క రక్షణ పొందుకున్నాము. రక్షణ పొందుకోవడం ఓకే. అంత బానే ఉంది. మనం క్రైస్తవులుగా ఉన్నాము. వాక్యం చదువుతున్నాము. అంటే అంతా ఓకే. ఓకే. సో, జాగరూకులుగా ఉండాల. లోకంలో మనం జాబ్ చేసుకోవచ్చు. లేదంటే పరిచర్య చేసుకోవచ్చు. లేదంటే అంటే యూత్‌గా ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు అవసరం ఉన్నప్పుడు నిజంగా ఈవెన్ చర్చ్‌లో గూడా ఆహ్, లేడీస్ అంటే అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడడం గాని, అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడడం గాని, ఈ యొక్క విషయాల చేత కూడా కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండానే మనము ఈ యొక్క విషయాల చేత మనము మెల్లమెల్లగా ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారు? దినదినము పోతీఫరు భార్య దినదినము అతనితో శయనించమని అతన్ని అతన్ని అంటే ప్రేరేపిస్తూనే ఉంది. సో, మనము రక్షించబడ్డాం అంతా ఓకే. సో, ఈ లోకము ఎవరి ఆధీనంలో ఉందంటే సాతాను ఆధీనంలో ఉంది. వాడు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడే ఆ యొక్క ఐశ్వర్యాలు అంటే రాజ్యాలు అన్నీ చూపిస్తున్నాడు. ఇవన్నీ నీకు ఇస్తాను నాకు సాగిలపడు అని. సో, ఈ యొక్క లోకంలో అనేక విషయాల చేత, అనేక వస్తువుల చేత, డబ్బు చేత, స్త్రీ మోహం చేత లేదా ఇంకా ఏదన్నా ఏ విషయంలో చేత అయినా వాడు మోసపరచొచ్చు. మనం మెలకువగా ఉండాలా, జాగరూకులుగా ఉండాలా. మనము ఇది మంచిగానే ఉంది గదా! ఇది బాగానే ఉంది గదా! డబ్బు ఏముంది? నా ఫ్యామిలీకి హెల్ప్ అయితది గదా! డబ్బు నేను ఒక స్థిరపడనీకి ఉంటది గదా! మోహమేముంది? ఒకసారి కళ్ళతో చూస్తే మనము ఏమైతది? ఏం గాదు. అట్లా చూసి అట్లా పక్కకు పోవచ్చు గదా! అంటే ప్రభు చెప్తున్నాడు నిజంగా. ఒకడు తన మోహపు చూపుతో చూస్తేనే తన హృదయమందు ఆ యొక్క స్త్రీతో వ్యభిచారం చేసినట్లే అంటున్నాడు. అలాగే డబ్బు గురించి ఏం చెప్తున్నాడు ప్రభు. సో, ఒకడు సిరికే గాని ఆహ్, ప్రభుకే గాని అంటే మనమైతే సిరినన్నా ప్రేమించాలా? లేదంటే డబ్బునన్నా ప్రేమించాలా? లేదంటే దేవుడినన్నా ప్రేమించాలా? మనము ఇటు అటు ఉండకూడదు మనం. కొంతసేపు లోకంలో, కొంతసేపు ప్రభువులో ఉండడం కాదు గానీ నిజంగా లోకంలోని ప్రభువుని కొంతసేపు ఉంటే దేవుడు అని చెప్తున్నాడు. మీరు నిలువెచ్చగా ఉంటే నేను మిమ్మల్ని ఉమ్మివేస్తా అంటాడు. సో, మనము చర్చికెళ్ళడము, వాక్యం చదవడము, ప్రార్థన చేయడము అంతా ఓకే. ఓకే. కానీ మనం ఆత్మలో మెలకువగా ఉంటున్నామా? ఈ మెలకువగా లేకపోతే నిజంగా సాతానుగాడు ఎలాగా ఉన్నాడు అంటే, వాడు మనల్ని బెంగి వేసేవాడుగా ఉన్నాడు. మెల్లమెల్లగా అంటే మన రక్షణ ఆనందం అనేది మనం కోల్పోతాము. మనము పతనమైతూ మొత్తానికి మనం దేవుని సన్నిధి కోల్పోతాము. దేవుని సహవాసం కోల్పోతాము. దేవుని నుంచి మనం దూరంగా అయిపోయి నిజంగా మనం కంప్లీట్‌గా మనం పతనమైతాం. ఆ యొక్క ఆనందాన్ని మనం కోల్పోతాం. కంప్లీట్‌గా మనము పతనమైతూ నిజంగా సాతానుకు మనం అప్పగించబడే వారిగా ఉంటాం. ఎలాగైతే సంసోను ఆడ సాతానుకు అప్పగించబడ్డాడు దెలీలా ద్వారా మనం కూడా అటు విధంగా అప్పగించబడే వారిగా ఉంటాం. మనము ఎలా ఉండాలి అంటే యోసేపు వలె ఉండాలా నిజంగా. పోతీఫరు భార్య ఎలాగైతే దినదినము శోధిస్తూ వస్తుందో నిజంగా ఆయన అక్కడ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయేవాడిగా ఉన్నాడు. మనము గూడా మన అనుదిన జీవితాల్లో మనము వాక్యం చదవడం అంతా ఓకే గానీ, నిజంగా మనము అనుదినము ఒక చోట ఉంటది గదండీ! మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, ఎడతెగక ప్రార్థించుడి అని ఉంటది. ఎడతెగక ఎలాగ ప్రార్థిస్తాం మనం? అసలకి మనం జర్నీ చేయొచ్చు. మనము జాబ్‌లో వర్క్ చేసుకోవచ్చు. లేదంటే ఇంగా ఏదన్నా అంటే ఎక్కడన్నా ఫీల్డ్ వర్క్ చేసుకోవచ్చు. ఎవరితోన్నా ఈ అన్యులతో మాట్లాడొచ్చు. మనం ఎలాగ మెలకువగా ఉండగలుగుతాం? ఆత్మలో మనం ఎలాగ మెలకువగా ఉంటామో, ఎల్లప్పుడూ ఎడతెగక మనం ఎలాగ ప్రార్థించగలుగుతాం? ఎడతెగక ఎలాగ ప్రార్థించాలి అంటే, యేసు ప్రభు యొక్క నామము అన్ని నామముల కన్నా ఉన్నతమైనది, శ్రేష్టమైన నామము. ఆ యొక్క నామము మనము పిలిస్తే సాతానుగాడు జడిసేవాడుగా ఉన్నాడు. వాడు భయపడేవాడుగా ఉన్నాడు. ఆ యొక్క నామాన్ని మనం పిలిస్తే మనము ఆటోమేటిక్‌గా మన ఆత్మలోను ఉన్నట్టే. మనం యేసుప్రభు నామాన్ని మనం పిలిచినామంటే మనం ఆత్మలో జాగరూకులుగా ఉన్నట్టే. ఇది ఎప్పుడు మనకు అప్లై అయితుంది అంటే, మనము ఫీల్డ్ వర్క్ చేసుకోవచ్చు. మన జాబ్‌లో ఉండొచ్చు. మనం అన్యులతో ఉండొచ్చు. అన్యులతో మనము ఫెలోషిప్ అంటే ఎప్పుడన్నా అవసరం అంటే అవసరం కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా మనం కలవచ్చు.
కలిసినప్పుడు మనం ఎలాగుంటాం? ఎలాగ మెలకువగా ఉంటాం? ఎల్లప్పుడూ ఎడతెగక ఎలాగ ప్రార్థించగలుగుతాం? మనం ఇంట్లో ప్రార్థించగలుగుతాం గానీ, మనము అంటే ఎక్కడన్నా సూపర్ మార్కెట్‌కెళ్ళినప్పుడు, లేదంటే ఒక అన్యులని కలిసినప్పుడు, ఏదైనా ఫంక్షన్ ఉందో, మీటింగ్ ఉందో, లేదంటే అనుకోకుండా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అన్యుని కలవచ్చు. మన పాత పాత ఫ్రెండ్‌ని కలవచ్చు. మనం ఎలాగ మెలకువగా ఉంటాము? ఎ అక్కడ మనం ఏం చేయొచ్చంటే మనం దేవుని పాటలు పాడవచ్చు. కీర్తనలు పాడొచ్చు. కీర్తనలు పాడడం ద్వారా గూడా మనం మన ఆత్మలో మెలకువగా ఉండొచ్చు. ఆత్మను మనం సాధకం జేయాలి. ఆత్మను ఎలాగ సాధకం జేయాలంటే, మనం ఏదన్నా వాక్యాన్ని ధ్యానించుకోవచ్చు. యెహోవా యందు భయభక్తులు గలవారు నిజంగా అంటే యెహోవా యందు భయభక్తులు గలవారు. కీర్తన ఉంది గదా! నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మనం దారిలో వెళ్తున్నప్పుడు ఈ వాక్యం మనం ధ్యానించుకున్నామంటే మనం ఆటోమేటిక్‌గా మనం ఆత్మలో ఉంటాము. ఎందుకంటే దేవుని వాక్యము, దేవుని వాక్యం జీవమై ఉన్నది. సో, మనం ఆ యొక్క వాక్యాన్ని మనం జీవంగా తీసుకున్నప్పుడు మనకది మన ఆత్మకు అది జీవంగా ఉండేదిగా ఉంటది. సో, ఆడ మనం ఆటోమేటిక్‌గా మనము ఆత్మలో మెలుకువగా ఉండేవారిగా ఉంటాము. నిజంగా మనం ఆత్మను సాధకం చేసి యొక్క అక్షరంగా ఉన్న యొక్క యొక్క వాక్యాన్ని మన యొక్క నోటితో మనము చెప్పినప్పుడు దాన్ని జీవంగా మనం తీసుకునేవారుగా ఉంటాం. అది మనకు ఆత్మకు జీవంగా ఉంటది. సో, రోమియోలకు రాసిన పత్రికలో 8:6 అని ఉంటది. 8:6లో ఉంటది. ఏమని ఉంటుందంటే ఒకసారి చూసుకుందాము. రోమియోకి రాసిన పత్రిక 8 అధ్యాయము 5 వచనం, 6 వచనం. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమునై ఉన్నది. సో, ఇందాక నేను చెప్పినట్లు మనము ఇందాక నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే ఇది మనం ఏం జేయాలా? మన యొక్క మనస్సు ఎటువైపు మనం లగ్నం జేయాల? అనేక విషయాల చేత మనం ఇందాక చెప్పినట్టు అనేక విషయాలతో లోకం చేత మనం నింపబడినప్పుడు, శరీరానుసారంగా మనం పెట్టినప్పుడు, శరీరానుసారంగా అంటే ఏంటి? ఎలాంటి విషయాలు? ఎలాంటివి? డబ్బు, లేదంటే వస్తువులు, లేదంటే మనుషులతో మనం సమయం గడపడం, అనేక విషయాలతో మనం నింపబడడం, లోకానుసారం విషయాలు, పాలిటిక్స్ గాని, లేదంటే సినిమా అని, ఇంకా ఏవైనా సరే. ఇయన్ని విషయాలు మాట్లాడితే మనకేమొస్తది? ఆ యొక్క మనస్సు మనం ఏ వైపు మనం లగ్నం చేస్తున్నాం? ఏమంటుందిక్కడ 8:5 ఏం చెప్తుంది? శరీరానుసారమైన మనస్సు మరణము. సో, మనము ఆ యొక్క విషయాలు మాట్లాడితే మనకేమొస్తుంది? మరణం మాత్రమే వస్తది. సో, మనం ఏం జేయాలి? మనం ఎడతెగక మనము ప్రార్థన ఎలా చేయాలి? మన యొక్క మనస్సుని ఆత్మ వైపు తిప్పాలా? ఆత్మ వైపు మనం ఎలాగ తిప్పుతాము? ప్రభువు నామాన్ని పిలిచడం ద్వారా. ఎందుకంటే ప్రభువు నామంలో జీవమున్నది. ప్రభువు నామము అన్ని నామముల కన్నా పై నామము. ఆ యొక్క నామాన్ని మనం పిలిస్తే మన యొక్క మనస్సును మనం సాధకం చేయడం వల్ల మన మనం ఆత్మ వైపు తిరిగేవారుగా ఉంటాం. అంటే ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమునై ఉన్నది. మన యొక్క మనస్సు ఆత్మ వైపు లగ్నం చేయాలా? మనం వాక్యం దగ్గరికొచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మన మనస్సుని మన మనస్సు వాక్యము మనకు ఆత్మ ఉంది కాబట్టి, ఆ యొక్క బయటున్న ఆత్మని మన యొక్క లోపలున్న ఆత్మతో మనము సాధకం జేసినప్పుడు, మనం ఆత్మను అంటే బయటున్న వాక్యముగా ఉన్న ఆత్మను పొందుకున్నప్పుడు మనకది ఎలాగుంటుందంట? జీవము, సమాధానమే ఉంటది. సో, మనం బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా సరే అండి. మనం బయటికెళ్ళినప్పుడు, అన్యుల దగ్గర ఉన్నప్పుడు, మనం వర్క్‌లో ఉన్నప్పుడు, ఎలాగైనా ఉన్నప్పుడు మన మనస్సుని అంటే వాక్యాన్ని మనం ఎలాగ చదవాలి? ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ప్రభువా నీ వాక్యము నా పాదములకు నీ యొక్క వాక్యము నా పాదములకు చదివిస్తున్నామండి. ఆ యొక్క వచనం చూస్తున్నామా? నూట 19 గదండీ! 119, 5. సారీ 119 105. 119 హ్మ్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. సో, మనం ఈ వాక్యాన్ని దేవుడు వాక్యంగా ఉన్నాడు. ఎందుకంటే ఆహ్, ఆహ్, దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి, సో, వాక్యం అనగా అంటే ఇప్పుడు దేవుడు మనకు వాక్యము, అలాగే దేవుడు ఆత్మై ఉన్నాడు కాబట్టి, దేవుడు మనకు ఆ యొక్క ఆ వాక్యము ఆత్మగా ఉన్నది. సో, దేవుడు మనలో గూడా ఆత్మ పెట్టాడు.
సో, మానవునికి ఎన్ని భాగాలున్నాయంటే 3 భాగాలున్నాయి. ఒకటి శరీరము, ఒకటి ప్రాణము, ఒకటి ఆత్మ. సో, మన యొక్క ప్రాణము, మన యొక్క మనస్సు వేటిపైన లగ్నం ఉంచుతుంది. శరీరం పైన లగ్నం పెడితే మనకు మరణంగా ఉంటది. ఇందాక మనం చదువుకున్నట్లు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. శరీరానుసారమైన మనస్సు మరణము. సో, ఆత్మానుసారమైన మనస్సు 8:6 ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. సో, మనము మన యొక్క మనస్సు ఆత్మ పైన మనం లగ్నం చేసినామనుకో మనకు ఆటోమేటిక్‌గా జీవము సమాధానం అనేది ఉంటది. సో, దేవుడు వాక్యంగా ఉన్నాడు కాబట్టి, సో, వాక్యం అంటే దేవుడు కాబట్టి, దేవుడు అంటే ఎవరు? ఆత్మ స్వరూపిగా ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక దేవుని ఆరాధించేవారు ఆత్మలోను, సత్యంలోను ఆరాధించాలి. సో, మనము దేవుడు ఆత్మగా ఉన్నాడు కాబట్టి, మనం గూడా మనకు మనస్సుని ఆత్మ యొక్క లగ్నం చేసినామనుకో, ఆ యొక్క ఆ యొక్క వాక్యం మనకు ఎలాగుంటుంది అంటే జీవముగా ఉంటుంది, సమాధానముగా ఉంటుంది. ఇందాక రోమియోకి రాసిన పత్రిక 8:6 చెప్పుకున్నట్లుగా అది జీవముగా, సమాధానంగా ఉంటుంది. సో, అది మనల్ని మరణం నుంచి ఆహ్, తప్పిస్తుంది. ఏంటిది? ఆత్మానుసారమైన మనస్సు. ఈ లోకంలో మనము ఉన్నాము గాబట్టి, మనము మనము మన యొక్క మనస్సు ఏ వైపు లగ్నం చేస్తుంది. సో, మనము జాగరూకులుగా ఉండాలి. మనం మెలకువగా ఉండాలి అంటే, మన యొక్క మనస్సుని వేటిపైన మనం దృష్టిస్తున్నాము. లోకంలో విషయాలపైన దృష్టిస్తున్నామా? లేదు అంటే వాక్యం వైపు వాక్యం వైపు లేదంటే ఆత్మ వైపు మనము దృష్టిస్తున్నామా? ఇందాక చెప్పుకున్నట్లుగా ఆత్మానుసారమైన మన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. మన మనస్సు ఎటువైపు ఉంది? లోకంలో వైపు ఉందా? సో, లోకంలో వైపు ఉంటే సంసోను ఎలాగైతే పతనమయ్యాడో, సో, మనం గూడా అలాగ పతనం అవుతాము. అలాగ నిజంగా అది మనకు మరణాన్ని తెచ్చేదిగా ఉంటది. సో, మనకు మరణం అయితే ఉండదు. క్రైస్తవులుగా మనము యొక్క రక్షణను పొందుకున్నాం. కానీ మనకు రక్షణ, ఆనందం మనం కోల్పోయే వారిగా ఉంటాం. లోకంలో మనం పతనమైపోతూ మనం నిజంగా దేవునికి మనం దూరమైతే, దేవుడు అంటే నిజంగా మనల్ని ఎక్కడ ఏస్తారంట తెలుసా? వెలుపల చీకటిలో ఏస్తాడు. అక్కడ ఏముంటది? ఏడుపుయు, పండ్లు కొరుకుటయు ఉంటది. బైబిల్ ఏం చెప్తుంది అంటే, మనము ఈ 60, 70 సంవత్సరాలు ఇక్కడ మనము దేవుని వాక్యం చేత మనం ట్రైన్ చేయబడకపోతే, తర్ఫీదు చేయబడకపోతే, ఆత్మలో జాగరూకులుగా ఉండకపోతే, ఈ యొక్క 60-100 సంవత్సరాల్లో మనం ఈ భూమి మీద మనం ట్రైన్ చేయబడకపోతే దేవుని వాక్యం దగ్గర, మనకు 1000 ఇయర్స్ మనకు ట్రైనింగ్ ఉంటది. మనం వెలుపల చీకటిలో వేయబడతాము క్రైస్తవులము. సో, నిజంగా అక్కడ మనం అక్కడ ఏడుస్తూనే ఉంటాం. మనం రోదిస్తుంటాం. నిజంగా ఎందుకు నేను భూమి మీద ఈ యొక్క 60, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ఎందుకు తృణీకరించిన? నా యొక్క మనస్సును నేను శరీరం వైపు ఎందుకు తిప్పుకున్నా? నా యొక్క మనస్సు ఆత్మ వైపున ఎందుకు తిప్పుకోలేదు? నిజంగా శరీరం వైపు తిప్పుకుంటే అది మరణాన్ని తెచ్చేదిగా ఉంటది. మా ఆత్మ వైపు తిప్పుకుంటే అది జీవంగా సమాధానంగా ఉంటది. ఆటోమేటిక్‌గా మన యొక్క మనసు మనం ఆత్మ వైపు తిప్పుకుంటే మనం మెలకువగా ఉంటాము. దేవుని వాక్యాన్ని వింటాము. దేవుని వెలుగుని మనము పొందుకుంటాము. దేవుని సహవాసాన్ని యొక్క సన్నిధిని అన్నీ మనం కలిగి ఉంటాము. సో, మనము అప్పుడు యొక్క సాతాను నుంచి వాడు నిజంగా ఆ యొక్క వాడి నుంచి మనం తప్పించుకునే వాడిగా ఉంటాము. సంసోను ఎలాగైతే పడిపోయాడో నిజంగా, చనిపోయాడో నిజంగా, మనము ఆ యొక్క విషయాల నుంచి మనం తప్పించబడేవాడిగా ఉంటాం. పోతీఫరు భార్య నిజంగా ఎన్ని సార్లు టెంప్ట్ చేసినప్పటికీ అక్కడ యోసేపు నిజంగా దాని చేత తప్పించబడ్డాడు. కానీ సంసోను పట్టువేయబడ్డాడు. కానీ మనం ఎలా ఉంటున్నాం? ఓకే. మనం సంసోన్ లాగా ఉన్నామా? లేదంటే యోసేపు లాగా ఉన్నామా? సంసోన్ లాగా ఉంటే నిజంగా మనము తప్పించబడి నిజంగా ఈ యొక్క సాతానికి మనము నిజంగా వానికి నిజంగా మనము ఒక ఒక ఎర్రగా వానికి ఎర్రగా మనము వానికి అవైలబుల్ గా ఉంటాము. నిజంగా వాడు మనం డింగి వేసేవాడిగా ఉంటాడు. మనం రక్షణ ఆనందం మనం కోల్పోతాము నిజంగా. తర్వాత మనకు 1000 ఇయర్స్ నిజంగా మనం వెలుపల చీకట్లో ఉంటాం. సో, ఈ వెలుపల చీకట్లో మనము 1000 ఇయర్స్ దేవునిని మనము ఆ యొక్క రక్షణానందం మనము కోల్పోయినామని బాధపడడం బెటరా? లేదు 60-100 ఏళ్లలో మనము ఈ యొక్క రక్షణని మనం గట్టిగా చేపట్టుకొని బుద్ధి గలవారమై, నిబ్బరమైన బుద్ధి గలవారమై అంటే తెలివివంతులమై, వివేకవంతులమై, మెలకువగా మనం ఉంటే నిజంగా మనకు ఆ యొక్క రక్షణ ఆనందము నిజంగా మనము దేవుని యొక్క స్వరాన్ని మనం ఆటోమేటిక్‌గా వినగలుగుతాము. శత్రువు యొక్క కుయుక్తులని మనం తెలుసుకోగలుగుతాము. నిజంగా పాపము నుంచి మనము నిజంగా పాపాన్ని గుర్తించగలుగుతాము. అలాగే పాపం నుంచి కూడా మనము ఆటోమేటిక్‌గా మనము
విడిపించబడతాం. అది ఎలాగంటే మనము మన మన మనస్సుని ఆత్మ వైపు లగ్నం చేయడం ద్వారా మాత్రమే. నిజంగా వ్యక్తి యొక్క మనస్సు మనమందరము ఆత్మ వైపు లగ్నం చేసినట్లుగా దేవుడు మనకు కనికరం చూపించును గాక. సో, మనము ఈ యొక్క మనస్సుని ఆత్మ వైపు ఎలాగ పెట్టాలి? సో, దేవుడు ఆ వాక్యంగా అందుబాటులో ఉన్నాడు. ప్రార్థన చేయొచ్చు. దేవుని నామాన్ని పిలుచుకోవచ్చు. యేసు ప్రభువా అంటే ఆయన పిలిచే అంటే పలికే దేవుడు. పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడు. ఆయన యొక్క నామము అన్ని కన్నా పైనామంగా ఉంది. ఆయన యేసు ప్రభువా అంటే ఆయన ఖచ్చితంగా పలుకుతాడు. నిజంగా ఆయన యొక్క మాట యేసు అంటే ఆయన యొక్క మాటలో జీవం ఉంది కాబట్టి మనము మన యొక్క ఆత్మ సాధకం చేసి మన యొక్క మనస్సు ద్వారా మనము మనకు మనస్సు నుంచి మనము ఆత్మ వైపు మనం తిప్పినట్లయితే మనకు ఆయన జీవంగా ఉన్నాడు కాబట్టి ఆయన మన పేరుని యేసు ప్రభువా మనం పిలిస్తే కీర్తనలు పాడితే లేదంటే వాక్యాన్ని మనం దారిలో వెళ్ళినప్పుడు ధ్యానించుకుంటే ఖచ్చితంగా అది మనకి ఏమైతుందంటే జీవం అవుతుంది, ఖచ్చితంగా సమాధానం అవుతుంది. సో మనం ఆటోమేటిక్ గా జీవము సమాధానం కలిగి ఉంటే మనం ఎలా ఉంటాము? మెలకువగా ఉంటాము. సో ఇది ఎలా జరగాలి? దినదినము జరగాలి. గడియ గడియ జరగాలి. ప్రతి సెకండ్ జరగాలి, ప్రతి మినిట్ జరగాలి, ప్రతి అవర్ జరగాలి. లేకుంటే వాడు సాతానుగాడు, వాడు గర్జన సింహం వలె మనల్ని మింగివేయాలని చూస్తూనే ఉంటాడు. సో ఇది మనకు ఖచ్చితంగా అవసరము. మనం నిజంగా ఇటు మెలకువగా ఉండి, ఇటు జాగరూకులుగా ఉండి నిజంగా మన యొక్క మనసుని ఆత్మ వైపు మనము పెట్టేవారిగా ఉంటాము. తద్వారా మనం ఏం పొందుకోగలుగుతామంటే జీవము, సమాధానం పొందుకునే వారిగా ఉంటాము. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.